హాయ్ బ్రో. నమస్తే అన్న. సో పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఒక అంద మహిళ క్రికెట్ కెప్టెన్ వాళ్ళ ఊరికి రోడ్ లేదని చెప్పిన వెంటనే వాళ్ళ ఊరికి రోడ్ శాంక్షన్ చేయడం. సో నిన్న ఒక కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇచ్చే స్టేజ్ పైన కూడా ఆన్ ది స్టేజ్ పైన ఆమె స్పీచ్ పూర్తయ్యే లోపు వాళ్ళ ఊరికి రోడ్ శాంక్షన్ చేయడం. సో ఇట్లాంటి పనులను చూసి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం భయ్య, అక్కడ ఉంది ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్, పవర్ లోనే పవర్ ఉందన్నమాట. ఇప్పటికే కాదు, నేను ఎవరన్నా ఒక పొలిటీషియన్ ఒక చూసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అభిమానం వేరని చెప్తారు కదా మీరు. అభిమానం వేరు కాదనమాట. పవర్ స్టార్ గారు అంటే పవర్ స్టార్ గారే. ఆయన ఏంటంటే ఇవే కాదు, మనం ఎన్నో చూసుకుంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళ పార్టీ వాళ్ళు చనిపోతే అక్కడికి వెళ్ళి మాట్లాడడం కానీ, మంచిగా వెళ్ళి ఓదార్చడం కానీ. జగన్ గారు మొన్న ఒకసారి చనిపోయారు, అక్కడికి వెళ్ళి డబ్బులు చేయడం కానీ. అంటే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా కాదు, ఆయన దగ్గర సొంత డబ్బులతో. ఇప్పుడు నువ్వు రోజుకు ఒక 100 రూపాయలు అన్న రోజుకి వెళ్తాను, 100 రూపాయలు అంటేనే 10 సార్లు ఆలోచిస్తావు. అలాంటిది ముఖం తెలియని వ్యక్తులకి, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, అయ్యా ఇది మా పరిస్థితి అని చెప్తే సహాయం చేసే గుణం ఎవరికైనా ఉందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. ఎంతమంది వచ్చినా కూడా ఇదే మాట చెప్తా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, అభిమానంగా ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా ఇదే మాట చెప్తా అన్నమాట. ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు శాంక్షన్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటది. ఊరు దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నుంచి శాంక్షన్ కావాలంటే కూడా చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ ఆన్ ది స్టేజ్ వెయిట్ విల్ క్రియేట్ ఆన్ ది వే, విల్ క్రియేట్ ఇఫ్ ఎనీవేర్ పవన్ కళ్యాణ్ ఇస్ దేర్ అన్నున్నాడంటే అవేమి ఉండవు అనమాట. ఫస్ట్ ఏంటంటే కష్టము అని చెప్తే ఆయన స్వతహా ఆలోచించి ఆయన డిసైడ్ చేసుకుంటాడు. దాని తర్వాత జరిగే పరిణామాలు జరుగుతాయో జరగవు అవుట్ ఆఫ్, మళ్ళీ తీసుకొచ్చి పెట్టడంలో ఒకసారి మాట ఇచ్చాడంటే జరుగుతుంది అంతే. నువ్వు చెప్పినవన్నీ జరగచ్చు జరగపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మాట ఇచ్చారు అంటే అది వెళ్లాల్సిందే ముందుకు అంతే. అది ఆయన డబ్బులు తీస్తాడా, మిగతా వాళ్ళ డబ్బులు తీస్తాడా మాకు తెలిసిందే కదా, ఎన్నెన్నో చూస్తున్నాం. అది ఇట్లాంటి ఒక రాజకీయ నాయకుడు అంటే వేరే వాళ్ళు మళ్ళీ వస్తారు అని మీరు అనుకుంటున్నారా? భయ్య వేరే వాళ్ళు వస్తారు అని అంటే వేరే వాళ్ళు రాకూడదని కూడా చెప్పట్లేదు నేను. అంటే మంచి జనాల్లో మంచి ప్రజల కష్టాలు నష్టాలు, నేను పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గురించి ఎందుకు ఇంతలా మాట్లాడతానంటే, జనాలంటే పిచ్చి, మనుషులంటే ప్రేమ, వాళ్ళ కష్టాలు మన కష్టాలుగా భావించి, వాళ్ళ బాధ్యతలు మన బాధ్యతలుగా భావించి, వాళ్ళకేదో కష్టం వస్తే మన ఇంట్లో వాళ్ళకి కష్టం వచ్చినట్టు భావించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే, నేను ఒక చూసిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన తప్ప నాకు ఇంతవరకు ఎవరు కనిపించలేదు. మన స్వార్థం చూసుకుందామనే వ్యక్తులు ఉన్నారు తప్ప ప్రజల కోసం పిచ్చి, ప్రజలంటే పిచ్చి, చచ్చిపోతాడు ప్రజల కోసం. మీరేరా బాబు మీరే ఉన్నారని చెప్పి సినిమాలు చేయను అన్నాడు. కానీ ఒక అభిమానులంతా ఏం చేస్తున్నారు, అన్నా నువ్వు చేయాలన్నా, సినిమాలు చేయాలన్నా, ఇటు కొట్టాలన్నా దయచేసి అని చెప్తే మీకోసం కూడా సినిమాలు చేయడానికి సిద్ధంగా. అంటే ఇఫ్ ఎనీవేర్ అన్న అక్కడ ఉంటాడనమాట. కష్టమైన ఏదైనా సరే అన్న అక్కడ ఉంటాడు. అన్న ఎక్కడ ఉన్నా సరే 100 ఏళ్ళు కాదు 150 ఏళ్ళు బతికి తెలుగు ప్రజల్ని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీని కాపాడి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మరి.